మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్ట్ 4 జిల్లాల భవిష్యత్తును మార్చే జీవనాడి ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ అలసత్వానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నిర్వాసితుల త్యాగం వృధా కాదని, వారికి మెరుగైన జీవితం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దోర్నాల మండలం గండవానిపల్లిలో వెలిగొండ నిర్వాసితులు, రైతులతో సమావేశమైన సీఎం ప్రాజెక్ట్ పురోగతి, పునరావాసం, సాగునీటి లక్ష్యాలపై కీలక ప్రకటనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 43.5 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కోసం 900 కోట్లు కేటాయించామని, తొలి విడతగా 3,351 కుటుంబాలకు 300 కోట్లు జమ చేశామని వెల్లడించారు. వెలిగొండ పనుల కోసం ఈ ప్రభుత్వ కాలంలో 3,900 కోట్లు వెచ్చిస్తున్నామని, 2027 నాటికి ఫేజ్ 1, ఫేజ్ 2 పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇడుపూరు, గోగుల దిన్నె, తోకపల్లి పునరావాస కాలనీలో మౌలిక వసతులు పూర్తి చేశామని తెలిపారు. మార్కాపురం భవిష్యత్తులో ఆదర్శ టౌన్షిప్ గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు అలసత్వానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను మోసపుచ్చారని, డిజిటల్ మోసాల మాదిరిగానే వైసీపీ మోసాలు చేశాయంటూ విమర్శించారు. టన్నెల్ 2లో యంత్రం చిక్కుకుపోయినా తొలగించకుండా ప్రారంభోత్సవం చేశారని ఆరోపించారు. మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే, ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవిని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ, వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో, మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థ ఒక డిజిటల్ వేదిక పైన అనుసంధానం చేస్తున్నాం. ఎన్సిడి స్క్రీనింగ్, ఆర్బిఎస్కే, మాతృ శిశు ఆరోగ్య సేవలు, 108 ఎమర్జెన్సీ, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ఇలా అన్నిటినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి సెంటర్లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని భూముల పరిశీలనకు వచ్చిన వైసీపీ నాయకులను రైతులు, స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోడిగుడ్లతో దాడి, కారు ధ్వంసం, పోలీసులపై రాళ్ల దాడితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి సెంటర్లో శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డితో పాటు సిఆర్డీఏ పరిరక్షణ బృందం సభ్యులు రాజధాని భూముల పరిస్థితిని పరిశీలించేందుకు చేరుకున్నారు. అయితే వారి పర్యటనను వ్యతిరేకిస్తూ రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆందోళనకారులు వైసీపీ నేతలపై కోడిగుడ్లు విసరగా లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసులపై, సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఉండవల్లి సెంటర్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పోలీసుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. రాజధాని అమరావతి కోసం భూమి ఇచ్చిన రైతు దాసరి కృష్ణ వైసీపీ నాయకులకు బహిరంగంగా సవాల్ విసిరారు. రాజధాని అంశంపై వైసీపీకి అసలు క్లారిటీ ఉందా? ఎప్పుడైనా ఎక్కడైనా డిబేట్ కు నేను సిద్ధమంటూ వ్యాఖ్యానించారు. 2019కు ముందు అమరావతిని రాజధానిగా సమర్థించిన వైసీపీ తర్వాత 3 రాజధానుల పేరుతో మాట మార్చిందని ఆయన ఆరోపించారు. తాడేపల్లి ఘటనలో రైతులు, మహిళలపై దాడులు జరిగాయని, గాయపడిన కానిస్టేబుల్
కానిస్టేబుల్ చికిత్సకు ఖర్చును తామే భరిస్తామని ప్రకటించారు. అలాగే మళ్లీ రాజధాని గ్రామాల్లో విధ్వంసానికి ప్రయత్నిస్తే రైతులంతా కలిసి తగిన విధంగా బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. పెట్టుబడులతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే పేరు నాని, మన దేవినేని అవినాష్, ఎల్ల అప్పిరెడ్డి, నారాయణ స్వామి, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ మూకమ్మడిగా రాజధాని మీద దాడి చేయడానికి వాళ్ళ 20-30 కార్లు వేసుకుని రౌడీలు తీసుకుని రాజధానిలో వాళ్ళు పర్యటించడానికి వచ్చారండి. పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అని చెప్పి మేమందరం పొలాల భూములు ఇచ్చిన రైతులందరం ఏకదాటిగా మేమందరం ప్లాకార్డులు తీసుకుని నిరసన వ్యక్తం చేశాం. మేము ఏదైతే వాళ్ళని అడుగుతున్నామంటే, ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మావిగాని అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దశ లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ రాజధాని పనికిరాదు అన్నారు, ఈ నేల మంచిది కాదన్నారు. అంటే అనేక రకాలుగా మీరు విధ్వంసాన్ని సృష్టించి గతంలో రాజధాని రైతులు ఏదైతే ఈ రాజధాని కోసం పోరాటం చేసి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి మహిళలందరూ ఒకే మాట మీద రాజధాని రైతులందరూ అనేక రకాలుగా గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు బూటకాలతో తంతం ఏంటి, వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజధానిని అగమ్యగోచరంగా తయారు చేసిన మీ నాయకులకి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీకు మైండ్ సరిగ్గా మెదడు పనిచేస్తుందా లేదా? మీ మెదడు పనిచేస్తే మీ నాయకుడు గతంలో 4 రోజుల క్రితం మొత్తం 6 గ్రామాల రైతులు వెళ్ళినప్పుడు, అయ్యా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూమి ఇచ్చాము, పండుగడి వాకు భూమి ఇచ్చాము, రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానితో మేము ఇచ్చింది కాకుండా మిగతాది మినహాయింపు ఏమన్నా అని అడిగారు. అడిగినప్పుడు మీ నాయకుడు ఏం చెప్పారు? మీ భూములు మీకు వెనక్కిస్తాను, మావిగాని పెడతాను అన్నాడు. మావిగాని పెడతాను అన్నప్పుడు మరి భూములు వెనక్కిస్తాను అన్నప్పుడు రాజధానిలో పర్యటన ఏంటి? మీరు దేనికి పర్యటనకు వస్తున్నారు? ఈ రాజధానికి గందరగోళం చేయాలి, గొడవలు పెట్టుకోవాలి, లేలాపరేట్ కొంతమంది రౌడీలని, అవినాష్ కొంతమంది రౌడీలను తీసుకొచ్చి ఈ రాజధాని అలవాటు సృష్టించాలి. అలవాటు సృష్టిస్తే పెట్టుబడులు రావు, పెట్టుబడులు వెనకపోతే ఇచ్చిన రైతులు అగమ్యగోచరానికి పాలవాలి. నేను 2015లో భూమి ఇచ్చానండి. మా పేరు దాసరి వెంకాయమ్మ, నేను భూమి ఇచ్చాను. నాకు గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కౌలు కూడా ఇలా. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జూన్ 28న జరిగే పోలియో ఆదివారం సందర్భంగా జిల్లాల్లోని 1,69,810 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 966 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమవారం, మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికే వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాల్లోని 6,71,000కు పైగా ఇళ్లను సందర్శించి ఒక్క చిన్నారి కూడా మిగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో 35 ట్రాన్సిట్ పాయింట్లు, 34 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం కోసం 4,274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్వైజర్ నిధులు నిర్వహించనుండగా మొత్తం 3.10 లక్షల పోలియో డోసులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ ఈరోజు శనివారమే అవేర్నెస్ క్యాంపు చేపడుతున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పోలియో చుక్కల్ని వచ్చే భానువారం 28వ తారీఖు పిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించండి. దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే 997 కేంద్రాలలో రేపు ఉదయం మార్నింగ్ 6 గంటల నుంచే పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపుగా 4,500 మంది సిబ్బందిని ఫీల్డ్లో నియమించడం జరిగింది. అర్బన్, రూరల్ ఏరియాలో, అలాగే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, అన్ని పిహెచ్సిస్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి దగ్గర, అలాగైతే పబ్లిక్ కూడా గ్యాదరింగ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా పోలియో చుక్కలు వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. దయచేసి చిన్నపిల్లల్ని తీసుకొని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, అలాగే బయట నుంచి వస్తున్న వాళ్ళు, ఈవెన్ ఇక్కడ వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలియో చుక్కల్ని చిన్నపిల్లలకి వేసేలాగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరికి వేయిస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా అలాగే పిల్లల భవిష్యత్తుని బ్రైట్గా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను.
రాష్ట్రంలో జరుగుతున్న లాకప్ మరణాలపై సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని వైకాపా నాయకుడు మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాది సాయికృష్ణ మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రస్తుతం సిట్ విచారణ వల్ల న్యాయం జరగదని ఆయన ఆరోపించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మరణించిన గాది సాయికృష్ణ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 18 నెలల పాటు భద్రపరచాల్సిన సీసీ ఫుటేజ్ ని మాయం చేశారన్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని అనాథ శవంగా బస్టాండ్లో పడేసి నిబంధనలకు విరుద్ధంగా శ్మశానంలో దహనం చేయటం పోలీసుల దాష్టికానికి నిదర్శనమన్నారు. కర్నూలులో గంగమ్మ, కైక్లూరులో నవీన్, క్రాంతి కుమార్ వంటి వారు పోలీసుల అత్యుత్సాహం వల్లే ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యాంగం నడుస్తుందని, ప్రజల ప్రాణాలకు హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. పోలీసుల ప్రతిపక్ష పార్టీని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగినటువంటి సర్కారీ హత్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంటమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే, సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారానే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ సిట్టు మూలంగా ఉపయోగం ఉంది. ఎవరైతే కింది స్థాయిలో పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని పోలీసులు సమర్థిస్తారు తప్ప పోలీసులు ప్రజలని సమర్థించేటటువంటి పరిస్థితి లేదు. దానికి ఉదాహరణే 45 రోజుల పాటు పోలీస్ యంత్రాంగం, హోంశాఖ మౌనం వహించింది కింద నుంచి పై వరకు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మేము అడుగుతా ఉన్నాం, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు ఎందుకు మాయం చేయవలసి వచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 18 మాసాల పాటు సీసీ ఫుటేజీలు రికార్డుగా ఉండాల్సినటువంటిది ఎందుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు మాయం చేశారు? ఎందుకు హాస్పిటల్స్ చుట్టూ తిప్పారు? ఆ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో 2-3 కానిస్టేబుల్స్ తీసుకెళ్లారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ రకంగా తీసుకెళ్లారు, ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలని ప్రయత్నం చేశారు? దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలు కావాలి. హోటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు, కొట్టారు అని చెప్పారన్నారు. ఆ హోటల్కి సంబంధించినటువంటిది కావాలి. అలాగే డెడ్ బాడీని అనాథ శవంగా క్రియేట్ చేయడం కోసం బస్టాండ్కి తీసుకుని వెళ్ళి ఒక అనాథ శవంగా అక్కడ పడేసి సిఆర్పిసి ప్రకారం మీరు ఎందుకుని దాన్ని తూచా తప్పకుండా అమలు చేయలేపారు? ఒక అనాథ శవం కనబడితే ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళు అని చెప్పని దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సమాచారం తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక అనాథ శవంగా బస్టాండ్లో పడేస్తే బస్టాండ్లో వాళ్ళు సమాచారం ఇచ్చారని చెప్పంటే మీ కృష్ణలంక పోలీసులకి తెలీదా? మీకు సంబంధించినటువంటి రౌడీ షీటర్ అక్కడ చనిపోయి ఉన్నాడు అని చెప్పని తెలీదా? అనాథ శవంగా ఎలా ట్రీట్ చేశారు, అనాథ శవంగా ఎలా క్రియేట్ చేశారు? దాని మీద ఎంక్వైరీ జరగాలి. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజీ శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశానంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని ప్రస్తుత పాలక మండలి అవినీతి కేంద్రంగా మార్చిందని వైకాపా ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. దుర్గగుడి చైర్మన్ బుర్రా గాంధీ, స్వచ్ఛతా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిలపై ఆరోపణలు గుప్పించారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కామరాజ్ హరీష్ మీడియాతో మాట్లాడుతూ దేవస్థానంలో భద్రతా లోపాలు పెరిగిపోయాయని, ఆలయ అభివృద్ధిని విస్మరించి కేవలం కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు వసూలు చేయడమే ధ్యేయంగా చైర్మన్ పనిచేస్తున్నారన్నారు. చైర్మన్ తో పాటు ఆయన కుమారుడు కూడా ఆలయ ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. చీరల కాంట్రాక్ట్ వద్ద పాలక మండలి సభ్యులు, కూటమి నేతలు ఉచితంగా చీరలు తీసుకుంటున్నారని, ఒక చీర పోయిందని ఫిర్యాదు చేసినా విచారణ జరపడం లేదన్నారు. బొర్రా గాంధీ అవినీతి చిట్టాను సాక్ష్యాలతో సహా బయట పెడతామని, అవసరమైతే ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చైర్మన్ గాంధీ, పట్టాభి తమపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. హరీష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో A1 దేవాలయాల్లో ఒకటైనటువంటి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఓ అవినీతి అనకుండా రాజ్యమేలుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆలయ చైర్మన్ గారు అయినటువంటి బొర్రా గాంధీ గారు, పేరుకు మాత్రమే ఆయన గాంధీ. ఆయన చేసేది ఏంట్రా అంటే దుర్గగుడిలో ప్రతిదీ అవినీతిమయం. ఆయన అధికార పదవి, ఆయన చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుండి ప్రతిరోజు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ
నేపంలో పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన ఉండడం కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఇంద్రకీలాద్రి దేవస్థానంలో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం. దాని మీద దృష్టి ఉండదు. అదేవిధంగా దుర్గగుడి అభివృద్ధి మీద ఈ చైర్మన్ గారికి దృష్టి ఉండదు. అయ్యా, ఈ బొర్రా గాంధీ గారికి దేని మీద దృష్టి ఉంటుందంటే దుర్గగుడిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమిషన్ల మీద, అదేవిధంగా ఏ ఉద్యోగిని ఈరోజు కొట్టాలి, ఆయన చిన్న చిన్న ఉద్యోగుల్ని, ఆయన కానీ ఆయన తనయుడు కానీ దుర్గగుడిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కొట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మరి బొర్రా గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, అయ్యా కాంట్రాక్టర్ల వద్ద నుండి మీరు ఎందుకని కమిషన్లు తీసుకుంటా ఉన్నారు? అది ధర్మకర్తల మండలికి మీరు చైర్మన్గా ఉన్నారు, చాలా ధర్మంగా, అది ఆధ్యాత్మిక ప్రదేశం, ఆధ్యాత్మికంగా వ్యవహరించాలి తప్పితే మీరు అవినీతిమయాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాం. చీరల కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, అయ్యా మా చీర ఒకటి పోయింది అని దేవస్థానాన్ని కంప్లైంట్ పెడితే నేటి వరకు దాని మీద విచారణ చేపట్టలేదు దేవస్థానం పాలక మండలి కానీ దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు కానీ. ఎందుకని చేయలేదు? మరి ఇదే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణా గోదావరి డయాసిస్ 39వ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 27న శనివారం జరగాల్సిన ఎన్నికలను 2 వారాల పాటు వాయిదా వేస్తూ న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసిందని సినాట్ సభ్యులు బుద్దల ప్రభు, జయచంద్ర, చిన్నం విజయ్ భాస్కర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, జగ్గైపేట తదితర ప్రాంతాల నుండి వచ్చే కౌన్సిల్ సభ్యులు ఎవరూ రేపటి సమావేశానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. సిఎస్ఐ చర్చ్ సినాట్ సభ్యుల బుద్దల ప్రభు, జయచంద్ర, చిన్నం విజయ్ భాస్కర్ సంయుక్తంగా గాంధీనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బిషప్ జార్జ్ కొర్నేలియస్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సెక్రటరీ, మినిస్ట్రీలు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ఉద్దేశంతో అర్హులైన 42 మంది పాస్టర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని, అదే సమయంలో సుమారు 200 మంది క్రైస్తవేతరులను, బిషప్ బంధువులను జాబితాలో చేర్చారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. డయాసిస్ లో కుటుంబ పాలన సాగిస్తూ చర్చ్ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇస్తున్నారని, భక్తులు సమర్పించిన నిధులను ఎన్నికల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, జగ్గైపేట తదితర ప్రాంతాల నుండి వచ్చే కౌన్సిల్ సభ్యులు ఎవరూ రేపటి సమావేశానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ప్రభు జయచందర్, నేను సెయింట్ పాల్స్ బాసిలికా చర్చ్ మెంబర్, నేను సినాడ్ మెంబర్ని, అలాగే 37th వరకు 38th వరకు కౌన్సిల్ మెంబర్లా కూడా ఉన్నటువంటి వాడు నేను. కాబట్టి ఎందుకంటే సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ జరుగుతున్నటువంటి అక్రమాలని వెటర్నరీ కూడా ఏంటంటే మనం నిలకడ చేయాలి, కట్టు చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక జనానికి కానీ చందాలని కానీ ప్రాపర్టీని దోపిడీ చేస్తూ ఉన్నటువంటి వారు. అందుకని వాటన్నింటినీ కూడా రక్షించాలని చెప్పేసి మరి కంకణం కట్టుకొని ఆ మిత్రులు అబ్రాం గారికి కానీ భాస్కర్ గారికి కానీ మేమందరం కూడా మరి ముందుండి మరి ఇవన్నీ కాపాడాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే రేపు ఉదయం 7 గంటలకి 39వ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి బిషప్ కొర్నేలియస్ గారు, జార్జ్ కొర్నేలియస్ గారు, తంటిపూడి జార్జ్ కొర్నేలియస్ గారు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబం, కొంతమంది వాళ్ళ సపోర్టర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే హైకోర్టులో స్టే ఉన్నా సరే యారగంటిగా ధిక్కరిస్తూ వాళ్ళు ఏంటంటే రేపు పెట్టేద్దాం, ఎవరేం చేస్తారో చూద్దాం అన్న ఉద్దేశం చేస్తున్నందుకు మేము ఈ ఉదయకాల సమయంలో మధ్య వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి మేము అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి దాని మీద స్టే తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా సార్ తెలిసిన కౌన్సిల్ జరిగిందంటే ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లీజులకి ఇచ్చేసి, ప్రాపర్టీస్ వీళ్ళకి లీజులకి ఇచ్చేసి, ఈవెన్ తంటెపూడి రవికుమార్ అనేటువంటి వాడు బిషప్ యొక్క తమ్ముడు మొన్నదాకా సెక్రటరీ చేసినటువంటి వాడు. ఒక షాప్ సువార్త వాడిని ప్రక్కనే ఒక షాప్ ఉంటే ఆ షాపుని కూడా ఏంటంటే వాళ్ళ కొడుక్కి లండన్లో చదివినటువంటి బీటెక్ ఎంఎస్ చేసినటువంటి కొడుకు ఏంటంటే లండన్లో ఎంఎస్ఐ చేస్తానికి వెళ్ళాడు కొడుకు. వస్తే తిరిగి వస్తే ఆ కొడుకు టీ అమ్ముకోమని చెప్పేసి ఆ షాప్ ఇచ్చాడంటే ఏదో దౌర్భాగ్యం ఆలోచించుకోండి. ఇలాగే ఇవన్నీ కూడా ఏంటంటే అన్యాక్రాంతం చేసి వాటికి ఎటువంటి రైటు లేదు, ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే పర్మిషన్ కావాలంటే మనకి ఏంటంటే హెడ్ ఆఫీస్ అయినటువంటి మెడ్రాస్ సినాడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ సొసైటీ హెడ్ ఆఫీస్ నుండి రావాలి, చెన్నై నుండి. కానీ అటువంటి ఏమీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నటువంటి వారు. ఒక్కసారి అది
మరి లీజులకు ఇచ్చేసి తాము ప్రేమ వివాహం చేసుకున్నామన్న కారణంతోనే తన తల్లిదండ్రులు బంధువులు తమను రకరకాల అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన దేవరపల్లి అక్షిత ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అశోక్ పై కిడ్నాప్, గంజాయి వంటి అక్రమ కేసులు బనాయించి 2 ఏళ్ల పాటు జైలుకు పంపారని, అనేక రకాలుగా శారీరక హింసకు గురి చేశారని వాపోయింది. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుణదలకు చెందిన భవిరశెట్టి అశోక్ బాబును ప్రేమించి వివాహం చేసుకున్నారు. వివాహం ఇష్టం లేని తన తండ్రి, తల్లి, పెదనాన్న కలిసి తమపై కక్షగట్టారని, అశోక్ పై కిడ్నాప్, గంజాయి వంటి అక్రమ కేసులు బనాయించి 2 ఏళ్ల పాటు జైలుకు పంపారని, అనేక రకాలుగా శారీరక హింసకు గురి చేశారని వాపోయింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా తప్పుడు ఫిర్యాదులతో బెయిల్ రద్దు చేయించాలని చూస్తున్నారని, తన భర్తను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. తన పెదనాన్న ప్రమేయంతో అశోక్ కు ప్రమాదం చేయించి చేయి విరగొట్టారని, అక్రమ కేసుల వల్ల భారీగా డబ్బు ఖర్చయిందని, తమకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం, హైకోర్టు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. దేవరపల్లి కిషోర్ కుమార్. ఇలా నాకు గత కొన్ని సంవత్సరాలుగా నా తల్లిదండ్రుల నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను భవిరశెట్టి అశోక్ అనే అబ్బాయిని ఇష్టపడ్డాను. మా ఇంట్లో వాళ్ళ అంగీకారం లేనందున మేము ఇద్దరం మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని సర్టిఫికేట్ కోసం మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజ్ చర్చ్లో చేసుకున్నాము. బిషప్ ప్రభుదాస్ పాస్టర్ గారు మా పెళ్లి చేసి ఉన్నారు. మేము ఇట్లా మా ఆయనకి చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పానని నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నా పెళ్లి రోజునే నేను రాసి ఇచ్చాను. కానీ నా కంప్లైంట్ మరి ఎఫ్ఐఆర్ చేశారో చేయలేదో కూడా నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా మమ్మీ డాడీ కావాలని చెప్పానని ఇట్లా తన పైన లేనిపోయిన కేసులన్నీ పెట్టి కిడ్నాప్ కేసు పెట్టారు ఫస్ట్. ఆ తర్వాత గంజాయి అసలు తాగడు కానీ 25 కేజీలు గంజాయి కేసు పెట్టి 6 నెలలు జైలు శిక్ష వేయించేశారు. తర్వాత మళ్ళీ 2 డబుల్ ఫోక్సో పెట్టారు. ఏమీ చేయలేదు, అసలు ఏమీ జరగలేదని చెప్పానని నేను కోర్టుకి అటెండ్ అవ్వి తన పట్ల సాక్ష్యం చెప్తానని అన్నానని చెప్పానని, నువ్వు సాక్ష్యం చెప్తే నిన్ను ఇంకా మేము ఉంచము అది ఇదని చెప్పని బెదిరించి కొట్టి, ఆ రోజు నేను కోర్టుకి వెళ్తే కోర్టులో నుంచి తీసుకొని వెళ్ళిపోయి వేరే ఊర్లో దాచిపెట్టడం చేశారు. నేను తర్వాత మళ్ళీ 2-3 సార్లు కోర్టుకి వెళ్దాము, ఇట్లా నాకు జరుగుతుందంతా అన్యాయము, తన జీవితం పోతుంది, 2 సంవత్సరాలు ఆల్రెడీ జైలు చేసి వచ్చాడు అని చెప్పానని నేను వెళ్ళి బాధపడి చెప్దామని చెప్పి వెళ్తే నన్ను అట్లా వెళ్ళనీయకుండా చాలా కొట్టి టార్చర్ పెట్టేవాళ్ళు. ఇంట్లో పెట్టి తాళాలు వేసి చాలా హింస పెట్టేవాళ్ళు. అసలు మారతాను అని చెప్పానని చెప్పి నేను చదువుకుంటా మంచిగా ఉంటా అని చెప్పిన నా దగ్గర మంచిగానే ఉండి తనని చేసేవన్నీ చేసేవాళ్ళు. యాక్సిడెంట్ చేయించారు, కొట్టారు, ఆల్రెడీ అంతకుముందు బీర్ బాటిల్తో తల పగలు కొట్టారు, చాలా చేశారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న అయితే మా పైన ఏ కేసు పెట్టలేదు. కానీ మా అమ్మ నాన్న మాత్రం చాలా కేసులు పెట్టి ఆ అబ్బాయికి జీవితం లేకుండా చేసేశారు. నేను ఇప్పటికీ కోరుకుంటుంది ఏంటంటే, మాకు పెళ్ళయింది మే 7వ తారీఖు, కానీ మేము కరెక్ట్గా 1 వారం 5 రోజులు మాత్రమే మేము కలిసి ఉన్నాం. తర్వాత అంతా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. గొడవలు పెట్టడం, వచ్చిన బెయిల్ తను ఆల్రెడీ 2024లో జైలుకి వెళ్తే 2026లో బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు. తను వచ్చిన నెలకి నేను పెళ్లి చేసేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నెలకి కూడా మమ్మల్ని ఇది చేయకుండా, నెల కూడా ఇంకా అవ్వకుండానే మా పైన కేసులు పెట్టి బెయిల్ క్యాన్సిల్ చేయించేస్తున్నారు. బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఏమని పెట్టారంటే, మా అమ్మాయిని పెట్రోల్ పోస్ట్ తనకున్న కొద్దిపాటి భూమిని అధికార పార్టీ నేత కబ్జా చేస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని అన్నమయ్య జిల్లా పందెలపల్లికి చెందిన కొమ్మేరి గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా భూమిని రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితుడు వాపోయారు. చంద్రబాబు, లోకేష్ కూడా నిన్ను కాపాడలేరని, చంపేస్తామని బెదిరింపులకు వస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయమై గాంధీనగర్ లో మీడియాతో కొమ్మేరి గంగాధర్ మాట్లాడుతూ, తనకు పందెలపల్లిలో 4 ఎకరాల 10 సెంట్ల భూమి ఉందని, గతంలో వైకాపా మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి మా భూమిని కబ్జా చేయగా 2022లో చంద్రబాబు నాయుడు జోక్యంతో మా భూమి దక్కిందని చెప్పారు. ఇటీవల రాజేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి తిరిగి ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తనను తీవ్రంగా వేధిస్తున్నాడన్నారు. ఈ విషయంపై మంత్రి తెలుగుదేశం పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్లో మళ్లీ ఫిర్యాదు చేయగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించామని చెప్పారన్నారు. ఆయన కూడా సదరు నేతకే వత్తాసు పలుకుతూ భూమిని రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితుడు వాపోయారు. కుల వివక్షతో పాటు తనపై తప్పుడు రౌడీ షీట్ కట్టించి తన కుమారుడిపై కూడా దాడి చేశారని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. చంద్రబాబు, లోకేష్ కూడా నిన్ను కాపాడలేరని, చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని గంగాధర్ ఆరోపించారు. తనకు తక్షణమే న్యాయం చేయాలని, లేని పక్షంలో తెదేపా కార్యాలయం ముందే విషం తాగి ప్రాణత్యాగం చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కొమ్మేరి గంగాధర్ సార్. నాకు మా ఊర్లో 4 ఎకరాల 10 సెంట్లు భూమి ఉంది సార్. ఈ భూమిని 2020లో ఆర్ రాజేంద్ర రెడ్డి అనేవాడు మా ఊరి మాజీ ఎంపీటీసీ
వైసీపీ నాయకుడు నా భూమిని కబ్జా చేశాడు సార్. చేస్తే నేను 2022 ఆగస్టు 19 ఇప్పుడు కొనుగోలు కింద మా మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే ఆయన ఏమన్నా అంటే రాజేంద్ర రెడ్డి అనేవాడు అతను పంటను నెగ్గించుకోవడానికి వచ్చాడు, అతను పరువు పోయింది, ఒక రెడ్డి కదా నీ పొలము అతనికి రాయిచ్చేసేయి, తర్వాత నా దగ్గర రాకపోతే నీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాన్నాడు సార్. నేను ఇవ్వనంటే నిన్ను చంపాలనుకుంటే చంద్రబాబు నాయుడు నీ పక్కన మంచం వేసుకుని పడుకుంటాడని నా మీద లేనిపోయి చెలరేగిపోయాడు సార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇప్పుడు నాకు చాలా ఫుల్ ఫెజర్ పెడతాను, నా మీద లేనిపోయి కేసులు పెట్టిస్తాను సార్, నా మీద రౌడీ షీట్ కూడా కట్టిస్తాడు సార్ ఈ పనికి మారాడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. నాకు న్యాయం చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్, మీరు నాకు 2022 ఆగస్టు నెల 19 నాకు హామీ ఇచ్చారు సార్. ఈరోజు నాకు నా భార్య పిల్లలకు ప్రాణరక్షణ లేకుండా పోయింది సార్. మీరు నాకు విత్ ఇన్ 24 hours లో నాకు న్యాయం చేయండి సార్. చేయకపోతే మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ దగ్గర వచ్చి ఆ భార్య పిల్లలు వచ్చి పాయిజన్ తీసుకుని చనిపోతాం సార్. అలాగని మేము ఎక్కడో దూకి గీకి పార్టీ ఆఫీస్ ముందరే పాయిజన్ తీసుకుని చనిపోతాం సార్. మాకు న్యాయం చేయండి సార్. తప్పుంటే నన్ను క్షమించండి, రాష్ట్రంలో కులగణన ప్రక్రియపై నెలకొన్న గోప్యతను వీడి ప్రభుత్వం వాస్తవాలను బహిర్గతం చేయాలని అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ అధ్యక్షుడు చింతా శ్రీకృష్ణబాబు వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియుల జనాభా సుమారు 25 లక్షల వరకు ఉన్నప్పటికీ కేవలం 13 నుంచి 14 లక్షల లోపే ఉన్నట్లు కుదించి చూపే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2024లో చేపట్టిన కులగణన పూర్తయిందో లేదో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని, దీనికి సంబంధించిన జీవోలు మార్గదర్శకాలు ఎక్కడా అందుబాటులో లేవన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం గణాంకాలను వెల్లడించి సవరణలకు అవకాశం ఇస్తుంటే ఏపీలో మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియుల జనాభా మరియు సుమారు 25 లక్షల వరకు ఉన్నారని, కానీ తన జనాభాని తక్కువగా ఉన్నట్లు కుదించి చూపే ప్రయత్నం జరుగుతుందన్నారు. తప్పుడు గణాంకాల వల్ల బీసీఏ వర్గాలకు అందాల్సిన సామాజిక ఆర్థిక ప్రయోజనాలు దక్కకుండా పోతున్నాయన్నారు. 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనలో ఈ అసంబద్ధత గణాంకాలని పరిగణలోకి తీసుకున్నానన్నారు. తమ జాతికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కులగణనపై అకౌంటబిలిటీని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధన సంస్థ యొక్క రాష్ట్ర స్థాయి విస్తృత ముఖ్య కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈరోజు మేము నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశ పూర్వకంగా పత్రికా విలేకరులు సోదరులు అందరితోనూ మా యొక్క సమస్యల తోరణాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం. దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి మా కుల సంఘాలు రాజపుత్ర సంఘం, అగ్నికుల క్షత్రియ 1 ఇయర్ నాయకర్ సంఘం, అగ్నికుల క్షత్రియ చేరవంశీ సంఘం, అగ్నికుల క్షత్రియ చోళవంశీ సంఘం, అగ్నికుల క్షత్రియ చోళ చాళుక్య సంఘం, అగ్నికుల క్షత్రియ విష్ణుకుండిన అగ్నికుల క్షత్రియ సంఘం, అగ్నికుల క్షత్రియ రాష్ట్రకూట సంఘం, అగ్నికుల క్షత్రియ కాలచూరి ఐహేయ సంఘం, అగ్నికుల క్షత్రియ కదంబ పల్లవ సంఘం. ఈ అన్ని సంఘాల యొక్క ప్రతినిధులతో కూడినటువంటి ఈ సమావేశంలో మేము మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు కులగణన అనేది జరిగిందా లేదా? కులగణన జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారిక పత్రాలు ఏ రోజున విడుదల చేశారు, జీవోలు కానీ దాని గైడ్లైన్స్ కానీ మార్గదర్శకాలు కానీ విడుదల చేసిన తేదీ ఏంటి, దాని ఉత్తర్వులు అధికారికమైనటువంటి ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి, ఏ వెబ్సైట్లో అయినా సరే ఇప్పటికీ అవైలబిలిటీగా ఉన్నాయా, ఆ డేటాని విడుదల చేశారా లేదు. కులగణన జరగకపోతే ఎప్పుడు చేస్తారు? 2024లో కులగణన చేస్తున్నాము అని చెప్పని గత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం మధ్యలోనే నిలిపివేయబడిందా, కొనసాగబడిందా, పూర్తి చేయబడిందా? ఆ లెక్కలు ఈ రోజున అధికారికంగా గణాంకాలన్నీ ఉన్నాయా లేదా? ఈ రోజున కూడా 2025లో కూడా ప్రస్తుత ప్రభుత్వం కులగణనకు ముందుకు వెళ్తున్నాము అన్న సమాచారం అయితే ఇచ్చింది, కానీ అది కొనసాగించింది లేదు తెలియదు. ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకవేళ
కులగణన జరగకపోతే ఎప్పుడు చేస్తారు? ఇంత గోప్యత ఎందుకు ఉంటుంది? ఎక్కడ గోప్యత ఉంటుందో అక్కడ కపటం ఉంటుంది అని చెప్పి అనుమానంతో మేము ఈ రోజున ఈ సమావేశంలో మీ విలేకరులందరి తరపున నుంచి కూడా మేము అడుగుతున్నాం. ఒకటి, మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ విషయాన్ని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.